క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువిశేష గ్రంథ పట్టణంలో పునీత యోసేపు గారి విశ్వాసము మరియు నీతివంతమైన జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఒక స్త్రీ వివాహమాడిన తరువాత ఆమె గర్భము ధరించిన మరి తన భర్తకు అంగీకరించకపోయినా ఆ స్త్రీని విడాకులు ఇచ్చి మరి వేరుపరపవలసినదిగా ద్వితీయోపదేశ ఖండంలో మనం చూస్తూ ఉన్నాం. మరి పునీత యోసేపు గారు వివాహం ఆడిన తరువాత తల్లి మరియమాత గర్భము ధరించడము ఆయన్ను సంక్షోభంలో పడివేసింది. తద్వారా ఆయన మరియమాతను రహస్యంగా విడనాడాలని అనుకున్నాడు. ఆయన నీతివంతమైన జీవితం దేవుని ప్రణాళికకు మరియు యేసుక్రీస్తు పుట్టుకకు కారణమైంది. మరియు మరియ తల్లి యేసుక్రీస్తు పుట్టుకకు కారణమైంది. మరియ తల్లి కన్యత్వాన్ని కాపాడడానికి పునీత యోసేపు గారు నీతివంతమైన జీవితం ఆదర్శంగా నిలిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానుయేలు అనగా యేసు మనతో ఉన్నాడు అని అర్థము. పునీత యోసేపు గారు అలాంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయనతో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అంటే ప్రభువు మన సంక్షేమంలోనూ మన కష్టాలలోనూ మన బాధలలోనూ ఉంటాడు. ఎప్పుడైతే మనం నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో. మరి పునీత యోసేపు గారు అనేక దేశాలలో ప్యాట్రన్ సెయింట్గా పిలువబడుతూ ఉన్నాడు. అంటే పాలనాధికారిగా పిలువబడుతూ ఉన్నాడు. మన కథోలిక విశ్వాసానికి కూడా ఆయన నీతివంతమైన జీవితం వలన ఒక పోషాధికారిగా పరిగణింపబడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నేటి సువిశేష గ్రంథ పట్టణము మనందరినీ కూడా అటువంటి నీతివంతమైన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నది.